సినీ హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలతో కడపకు వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ముందుగా రామ్ చరణ్ విజయదుర్గా దేవిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమీన్పీర్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాను 12 ఏళ్ల క్రితం ఈ దర్గాకు వచ్చానని తెలిపారు. మగధీర సినిమా రిలీజ్ కి ముందు ఇక్కడికి వచ్చానని తెలిపారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన అమీన్ పీర్ దర్గా ఎంతో మహిమగలిదని అన్నారు. ఏఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట ప్రకారం ఉరుసు ఉత్సవాలలో పాల్గొన్నానని తెలిపారు. వీళ్ళ ఫ్యాన్ వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాలు జరిగి ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన మాటలు చెప్పాలి. బహుశా ఎక్కడ జరగలేదు. పెళ్లిగా 12వ సంవత్సరం 12వ పీఠాధిపతిగా మన మాట్లాడుతున్నారు. 11వ సంవత్సరం 11వ పీఠాధిపతిగా ఆయన ఎన్నుకున్నారు. సో ఇలాంటి అదృష్టం వారిని కలిసి అదృష్టం మాకు కలిసి కలిగినందుకు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేను కాదు నాన్నగారు కూడా 2 సంవత్సరాల క్రితం వచ్చారు. ఆయన ఎవరెవరు వచ్చారో వారికి ఎప్పుడు తిరిగి చూడలేదు. అంత మంచి అదృష్టమైన అదృష్టం కలిగిన సో మరొకసారి మనందరికీ థ్యాంక్స్ తెలిసినట్టు మాలిక్ గారిని ఒకసారి థ్యాంక్స్ చెప్పి చాలా 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 ధన్యవాదాలు. బయట ఒకసారి కన్ఫ్యూజన్ లేదు. బయట ఉన్న జనాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెషియస్ స్పీచ్. అండ్ అసలు మర్చిపోకూడదు ఏంటంటే ఈ రిక్వెస్ట్ మాలిక్ గారికి నాకు ఆయన 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. బట్ ఇప్పుడు ప్రిన్సిపల్ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి చరణ్ రిలీజ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక 2-3 మాట ఇచ్చాను. సో సభ్యులుగా అయ్యప్ప ఉన్నప్పటికీ ఆ మాట తప్పుకోవచ్చు. అది చాలా చాలా ముఖ్యమైన చెప్పి నేను వచ్చాను. డబుల్ బ్లెస్సింగ్స్, ఒకసారి అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్, ఒకసారి అల్లా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సార్. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ